ఒక్క నౌక అండి అక్కడెక్కడో బ్లాక్ అయితే ఇక్కడ మన మైండ్ బ్లాక్ అవుతోంది. ఆ ఒక్క నౌక ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. 5 రోజులుగా ఇదే వార్త వరల్డ్ వైడ్‌గా హల్చల్ చేస్తోంది. ఎక్కడో ఈజిప్ట్‌లో భారీ నౌక ఒక కాలువలో ఇరుక్కుపోతే ప్రపంచంపై తీవ్ర ప్రభావం తప్పదంటూ ఎన్నో కథనాలు వస్తున్నాయి. మనకేం సంబంధం అండి అసలు? అసలు అక్కడెక్కడో కాలువ బ్లాక్ అయితే ప్రపంచ దేశాలతో పాటు మన దేశంపైకే ఎందుకు ఎఫెక్ట్ కనిపిస్తోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీకు మాకు అందరికీ కదులుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో మీకు అందిస్తున్నాం. ఆ కాలువ బ్లాక్ అయితే భారతదేశంలో ధరలు పెరగడానికి కారణాలతో పాటు ఇరుక్కుపోయిన ఓడను సురక్షితంగా బయటకు తీసే ఆపరేషన్ సూయిస్ ఒకసారి చూసొద్దాం. ఈ ఒక్క నౌక ప్రపంచాన్ని వణికిస్తోంది. సముద్రంలో భారీ ట్రాఫిక్ జామ్కు కారణమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేస్తోంది. ఎన్నో దేశాల క్రూడ్ ఆయిల్ దిగుమతులపై భారీ ప్రభావం చూపిస్తోంది. గంటకు ఏకంగా 3,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ ఒక్క ఓడ ప్రపంచం మొత్తాన్ని కంగారు పెట్టిస్తోంది. సముద్ర రవాణాలో అత్యంత కీలకమైన సూయజ్ కాలువలో భారీ ఓడ ఇరుక్కుపోయి 5 రోజులు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం లేదు. కనీసం ఇంచు కూడా దాన్ని కదిలించలేకపోతున్నారు. చూడటానికి చిన్న ప్రమాదమే, కానీ దాని నష్టం మాత్రం భారీగానే ఉంది. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. పైగా భారత్ సహా ఎన్నో దేశాల క్రూడ్ ఆయిల్ దిగుమతులపై భారీ ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ దేశాలకు చమురును సప్లై చేయడానికి సూయజ్ కాల్వ అత్యంత ముఖ్యమైంది. ఈ కాలువలో రోజు వందల సంఖ్యలో భారీ నౌకలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటిది 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పుతో 4 ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉండే ఎవర్ గివెన్ నౌక చైనా నుంచి నెదర్లాండ్స్కు వెళ్తూ మంగళవారం సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. దాన్ని అటో ఇటో కదిపితే తప్ప మిగతా నౌకలు రాకపోకలు సాగించే అవకాశాలు లేవు. ఇరుక్కుపోయిన ఈ నౌకను ఎలా బయటకు తీస్తారు? బయటకు తీసేందుకు ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తారు? టగ్లతో ఓడను లాగితే ఫలితం ఉంటుందా? అడుగున ఉన్న ఇసుక తీస్తే ఓడలో కదలిక వస్తుందా? ఓడలోని బరువులు తగ్గిస్తే సమస్య తొలగుతుందా? ఈ భారీ ఓడ అడ్డు తొలగాలంటే ఇంకెన్ని రోజులు పట్టొచ్చు? అసలే రాకాసి ఓడను కదిలించేదెలా? సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ షిప్ను బయటికి తీసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా 3 పద్ధతుల్లో ఓడను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు నిపుణులు. ఓడను బయటికి తీసే ప్రయత్నం నెంబర్ 1, మెయిన్ హెడ్డర్ టగ్స్తో లాగే ప్రయత్నం. రెండో హెడ్డర్ సుమారు 200 మీటర్ల వెడల్పున్న కాల్వలో 400 మీటర్ల పొడవున్న ఈ షిప్ అడ్డంగా ఇరుక్కుపోయింది. ఈ షిప్ను దారికి తేవడానికి 9 టగ్గులు ప్రయత్నిస్తున్నాయి. టగ్గులంటే భారీ షిప్ను లాగే చిన్న చిన్న ఓడలు. ఓడకు ఇనుప తాళ్లు కట్టి లాగుతూ ఇసుక మేటలను కదిలించేందుకు టగ్గులు ప్రయత్నిస్తున్నాయి. గురువారం కల్లా ఓడను తిరిగి దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఏమాత్రం కూడా ఓడను కదిలించలేకపోయాయి చిన్న చిన్న పడవలు. కాలువ 2 తీరాలను తాకుతూ షిప్ ఆగిపోవడంతో దానిని బయటికి తీసుకురావడం కష్టమవుతోంది. ఇప్పటికే టెగులతో భారీ ఓడను లాగే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓడను బయటికి తీసే ప్రయత్నం నెంబర్ 2, మెయిన్ హెడ్డర్ ఇసుక తవ్వడం. రెండో హెడ్డర్ ఓవైపు టగ్స్తో షిప్ను లాగే ప్రయత్నం జరుగుతుంటే మరోవైపు షిప్ చుట్టూ ఉన్న ఇసుకను తవ్వే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఓడలు వచ్చినప్పుడు ఆ ఒత్తిడికి అడుగున ఉన్న బురద ఇసుక ఒడ్డున మేట వేస్తాయి. నెదర్లాండ్కు చెందిన బోస్కాలిస్ అనే డ్రెడ్జింగ్ కంపెనీ ఈ ఇసుకను తొలగించే పనిని చేపట్టింది. ఇసుక తవ్వకంతో పాటు అటు టగ్లతో ఓడను లాగడం 2 సమన్వయంతో చేయాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇటు టగ్స్తో లాగుతూ అటు ఇసుక బురదను తొలగిస్తున్నారు.
ఓడను బయటకు తీసే ప్రయత్నం నంబర్ 3, మెయిన్ హెడ్డర్ బరువు తగ్గించడం. రెండో హెడ్డర్. ఈ భారీ షిప్పును మళ్లీ దారిలోకి తెచ్చేందుకు బరువు తగ్గించడం కూడా మరో మార్గం. 2 లక్షల టన్నుల బరువున్న ఈ ఓడను సరైన మార్గంలో పెట్టడానికి ఇందులోని కంటైనర్లు, ఇంధనాన్ని తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎవర్ గివెన్ షిప్లో 20 అడుగుల పొడవైన కంటైనర్లు 20,000 వరకు ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాల్లో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. బరువులు తొలగించే సందర్భంలో అవి దెబ్బతినడం, ఓడ బ్యాలెన్స్ తప్పడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఓడలోని బరువు తగ్గించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. నీటి మీద తేలే పెద్ద పెద్ద క్రేన్లతో పనిచేయాలి. ఓడ బరువుతో సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. బరువులో అసమతుల్యత వల్ల ఓడ 2 ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంది. షిప్ మీద ఉన్న కంటైనర్లు ఎత్తులో ఉండటంతో క్రేన్లతో వాటిని దించడం కూడా కష్టమైన పనే అంటున్నారు నిపుణులు. రెండు లక్షల మెట్రిక్ టన్నుల బరువుండే భారీ నౌకని ముందుకు కదల్చడం సాంకేతిక నిపుణులకు ఒక పెద్ద సవాల్గా మారింది. ట్రక్స్తో లాగే ప్రయత్నం, ఇసుక తవ్వడం, బరువు తగ్గించడం, ఇలా 3 పద్ధతుల్లో ఓడను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదండి. అందుకే మరికొన్ని అత్యాధునిక పద్ధతుల్లో కూడా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సూయజ్ కాలువ బ్లాక్ అయిపోవడంతో ఇతర దేశాలతో పాటు భారత్కి కూడా భారీగా నష్టం ఉందట. ఒక ఓడతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా తల్లకిందులవుతుందో ఒకసారి చూసొద్దాం. ఈ వీడియోను చూస్తేనే అర్థమవుతుంది సూయజ్ కాల్వలో ఇరుక్కుపోయిన భారీ ఓడ ప్రపంచవ్యాప్తంగా ఎలా హైటెన్షన్ క్రియేట్ చేస్తుందో. చివరకు పిల్లలను సైతం కదిలించింది. ఓడను సురక్షితంగా బయటికి తీసేందుకు పిల్లలు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఎలా బయటకు తీసుకురావాలో డెమోలు చేసి మరీ చూపిస్తున్నారు. So who would be pulling on the string? Well, 1 million people. I don't know. There's a tow truck. A tow truck? They could use more than 20 helicopters and they attach a rope or a chain. సూయజ్ కెనాల్ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం మధ్య వారధిలాగా పనిచేస్తోంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, నార్థర్న్ హిందూ మహాసముద్రం మధ్య నేరుగా ప్రయాణించడానికి వీలుగా మారింది. దీని నిర్మాణంతో 2 ఖండాల మధ్య ప్రయాణ దూరం ఏకంగా 8,900 కిలోమీటర్లు తగ్గిపోయింది. 120 మైళ్ల పొడవుండే సూయజ్ కెనాల్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం. ఇలాంటి చోట్ల భారీ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ వ్యాపారంపై ప్రభావం పడుతోంది. అరబ్ దేశాల నుంచి చమురు వెళ్లాలంటే ఇదే సరైన మార్గం. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు సముద్రయానం, సరుకు రవాణాకు ఇదే మార్గాన్ని వాడతారు. చైనా, నెదర్లాండ్స్ మధ్య జరిగే సరుకు రవాణాకు సూయజ్ కెనాలే కీలక మార్గం. ఈ భారీ షిప్పు కారణంగా సూయజ్ కెనాల్ మార్గంలో సౌదీ, రష్యా, ఒమన్, యుఎస్ ఇంధన ట్యాంకర్ ఓడలు నిలిచిపోయాయి. వాటికి ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఈ మార్గంలో కనీసం 50 నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి 100కు పైగా నౌకలు సూయజ్ కాల్వ చేరువలో నిలిచిపోయాయి. ఈ మార్గాన్ని వదిలేసి వేరే మార్గంలో వెళితే ఎంతో సమయం వృధా అవడంతో పాటు ప్రయాణ భారం 4 గింతలవుతుంది. ఒక్కో నౌక ఈ కెనాల్ను దాటేందుకు 11 గంటల నుంచి 18 గంటల సమయాన్ని తీసుకుంటాయి. కాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్నేళ్ల క్రితం ఓ బైపాస్ను నిర్మించారు. కానీ ప్రస్తుతం నౌక బైపాస్కు యువతల వైపు చిక్కుకుపోవడంతో సమస్య మొదలైంది. నిలిచిపోయిన ఇతర షిప్పులను తరలించేందుకు బైపాస్ను వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఎక్కువ రోజులు సూయజ్ కాల్వ బ్లాక్ కావడం వల్ల ఇతర దేశాలతో పాటు భారత్ కూడా నష్టపోతుంది. సూయజ్ కాల్వ నుంచి కంటైనర్ ఓడను తొలగించడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చనే వార్తల నేపథ్యంలో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం భారత్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. తాజా ఉదంతం కూడా తోడైతే
ఇంధన ధరలు మళ్లీ పెరగవచ్చు. ఫలితంగా వివిధ రంగాలు ప్రభావితం కావచ్చు. చమురు ఉత్పత్తి, రవాణా ఆగిపోతే ఇంధన ధరలు మరింత పెరుగుతాయి. అంటే ప్రజా రవాణా ఖర్చు కూడా పెరుగుతుంది. అంతిమంగా దీని ప్రభావం పౌరులపై పడుతుంది. అందుకే వీలైనంత తొందరగా ఓడను కదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు నిపుణులు. అయితే నౌకను మళ్లీ కదల్చడం అంత సులభంగా జరిగేది కాదు. మనం ముందుగా చెప్పుకున్నట్లు 3 పద్ధతుల్లో ఓడను దారిలో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నౌక చుట్టూ పేరుకుపోయిన ఇసుక బురదను తొలగించడానికి డ్రెడ్జింగ్ పరికరాలతో ప్రయత్నిస్తున్నారు. నౌక అడుగున ఉన్న బురద వదులైతే నౌకను సులువుగా తిప్పడానికి కుదురుతుంది. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 1-2 రోజుల్లోనే నౌకను ముందుకు కదిలేలా చేయవచ్చు, లేదంటే వారాలైనా పట్టొచ్చు. ఇంకోవైపు కాలువలో భారీగా కెరటాలు వస్తే నౌక ముందుకు కదిలే అవకాశం ఉందని, ఆ స్థాయిలో కెరటాలు రావాలంటే ఆది సోమవారాల వరకు వేచి చూడాలంటున్నారు. ఏది ఏమైనా అత్యంత వేగంగా, అతి తొందరగా ఎవర్ గివెన్ షిప్ను బయటికి తీసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు నిపుణులు. అటు సముద్రంలో ఈ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు తగ్గుతుందా అని ప్రపంచమెదురు చూస్తోంది. సో మనం అందరం ప్రే చేయాలి. ఎందుకంటే అక్కడ నౌక బ్లాక్ అయి ఉంటే గనక ఇక్కడ పెట్రోల్ ధరలు పెరుగుతాయి. అప్పుడు మనకు అన్ని బ్లాక్ అవుతాయి.